హాయ్ అండి, వెల్కమ్ టు స్టెప్ స్టేషన్. ఈరోజు మరొక అందమైన నీతి కథతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, వెనుకటికి ఒక ఆయన 2 చిలకలని అమ్ముతున్నాడు. ఒక చిలుక 10 రూపాయలు, రెండవ చిలుక 10,000 రూపాయలు. వాటిని విడివిడిగా అమ్మను, 2 కలిపి కొనుక్కోవాలి అన్నాడు. 2 చిలుకలు తెల్లవారుజామున మాట్లాడతాయని కూడా చెప్పాడు. ఒక రాజు ఈ రెండింటినీ కొన్నాడు. ముందుగా 10,000 రూపాయల చిలుకను తన మందిరంలో ఉంచాడు. అది తెల్లవారగానే కౌసల్య సుప్రజ రామ అంటూ పాట పాడింది. మురిసిపోయాడు రాజు. మరుసటి రోజు 10 రూపాయల చిలుకను ఉంచాడు మందిరంలో. తెల్లవారగానే అది, దుర్మార్గుడా, దున్నపోతులా నిద్రపోతున్నావు అంది. అది విని రాజుకు ఆగ్రహం వచ్చేసింది. దీన్ని తీసుకెళ్లి పీక కోసి అవతల పారేయండి, దీన్ని అమ్మిన వాణ్ణి తీసుకురండి అన్నాడు. ఆ అమ్మిన అతను వచ్చాడు. అయ్యా, ఒక చిలుక భాగవతుల ఇంట పెరిగింది, ఇంకో చిలుక దుర్మార్గుడు ఇంట పెరిగింది అన్నాడు. దీనిని బట్టి ఏమర్థమైంది? మన ఇంట్లో ఏదైతే మాట్లాడతామో మన పిల్లలు కూడా అదే మాట్లాడతారు అని దీనిలోని భావము. కనుక పిల్లలు ఉన్న ఇంటిలో ఆచితూచి మాట్లాడాలి. మన పిల్లలు ఎలా ఉండాలి అన్నది మన ప్రవర్తన మీదే ఆధారపడి ఉంది. కాబట్టి మన మాట, మన నడవడిక వారికి మార్గదర్శకంగా ఉండాలి అని ఈ కథ యొక్క భావము. ఈరోజు కథ బాగుందా? కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.